నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఈరోజు న్యూస్ పేపర్ చదవగానే నాకు కూడా అవునా నిజమా అనిపించింది. మిస్టర్ కల్వకుంట్ల మీరు చేసిన వ్యాఖ్యలు మామూలుగా లేవు. ఈరోజు అసలు ఇంతకాలం తెలంగాణలో ఎవరు ఎక్కడ బూతులు వినలేదు. అసలు చాలా శుద్ధపూసల్లాగా మన గవర్నమెంట్ లాస్ట్ 10 ఏళ్ళలో ఉన్నప్పుడు వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ గారి గురించి మీరు ఎక్కడ మాట్లాడలేదు. అసలు ఎంత క్లీన్ హిస్టరీ మంది. అసలు ఎక్కడన్నా లాస్ట్ 10 ఏళ్లలో నీ బొంద పెడతాము, నిన్ను తీసి సప్త సముద్రాలు అవతలేస్తాము, ఏంది నీ బొంద, అసలు ఆంధ్ర వాళ్ళపైన మీరు చేసిన రుబాబు, ఇక్కడ సెటిలర్స్ అని అనకూడదన్నా కూడా సెటిలర్స్ అని చెప్పి వాళ్ళకి బిరుదిచ్చి వాళ్ళని చూసిన చిన్న చూపు 10 ఏళ్లలో అసలు ఈ తెలంగాణలో మేము ఎందుకున్నాను రా బాబోయ్ అన్న ఫీలింగ్ ఆంధ్ర వాళ్ళలో కల్పించింది మీరు కదా. అంటే నేను అడుగుతున్నా, నాకు అర్థం కావట్లేదు. బాబోయ్ మాతో కాదు, ఇంకా ఈ రేవంత్ రెడ్డి గారు వస్తే తప్ప తెలంగాణకి ఎక్కడా కూడా న్యాయం జరగదు, అందరూ బుగ్గిపాలు అయిపోతావు ఇంకా అన్న స్థితిలో తీసుకెళ్ళిపోయి రేవంత్ రెడ్డి గారిని నమ్మి అందరూ ఓట్లేశారు. హాయిగా ఉన్నారు ఈరోజు. మొన్నే గ్లోబల్ సమ్మిట్ జరిగింది, పండగలాగా ఉంది తెలంగాణ అంతా, వాతావరణం మారిపోయింది, ఎక్కడికక్కడ పెట్టుబడిదారులు వస్తున్నారు, 3 ట్రిలియన్ ఎకానమీకి 2047 ప్రణాళిక వేసుకున్నాము. ఫార్ములా ఈ కేసులో వేయట్లేదండి మేము, అట్లాంటి ఫార్ములా రేసులు ఇట్లాంటి ఏం చేయట్లేదు, కానీ బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ తెలంగాణ మాత్రం గట్టిగా వెళ్తుంది. మాకు మొన్న మెస్సీ కూడా వచ్చాడు, దాంట్లో మా సీఎం గారు కూడా పార్టిసిపేట్ చేశారు. చాలా హాయిగా ఉంది, పండగగా నడుస్తుంది రాష్ట్రం అంతా, ఫ్యూచర్ సిటీ డెవలప్ అవుతుంది. అండ్ ఒక సీఎం చాలా ఫోకస్డ్గా వెళ్తున్నారు. అందరికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ గారు అన్నట్టు ఏంటంటే, ప్రెస్ మీట్ పెడితే రేవంత్ రెడ్డికి ముచ్చమటలు బట్టి చలి జ్వరం వచ్చిందంట. అసలు ఎక్కడన్నా వచ్చిన దాఖలాలు నాకైతే ఎక్కడ కనపడలేదు. నెక్స్ట్ డే ఫటా ఇస్తున్నారు వాళ్ళందరూ రెస్పాన్స్లు. అయినా ఈ ప్రెస్లో మాట్లాడుకుని ఇట్లా వీళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు ఇట్లా ఊసుబోని కబుర్లు చెప్పుకోవడం కంటే అసలు నిజంగానే వై డజంట్ కేసీఆర్ కమ్ టు అసెంబ్లీ? ఎందుకు రారు? జీతాలు తీసుకుంటున్నారు కదా. లాస్ట్ 10 ఏళ్ళు వాళ్ళ రాజ్యంలో ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవసరం ఉంది కదా. అన్ని స్కామ్లు అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటుంటే దానికి సమాధానం ఇవ్వడానికన్నా అసెంబ్లీకి రావాలి కదా. నేను ప్రెస్ ముందు కూర్చొని మాట్లాడిపోతా అంటే ఎట్లా? లాస్ట్ 10 ఏళ్ళు మనం ఎక్కడ సెక్రటేరియట్కి వెళ్ళలేదు, అది తెలిసిన విషయమే. ఇప్పుడు అసెంబ్లీకి కూడా రారా? అంటే ఇలాగే ఉంటుందా? అంటే నెక్స్ట్ టైం వద్దా ఇంకా పవరు? ఇలా కూర్చోవాలా? మొన్న మీ ఇంతకాలం మీరు చేసిన దానికే పంచాయతీ ఎలక్షన్లో ఓడిపోయారు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ రెఫరెండంగా తీసుకోవాలంటే అది ఓడిపోయారు. రెఫరెండం చెప్పారు కదా కేటీఆర్, రెఫరెండంగా తీసుకోవాలని చెప్పి అందరూ రెఫరెండంగా తీసుకున్నారు. సో పార్టీకి పవర్ లేదు, ఎక్కడ కూడా ఓడిపోయే స్థితిలో ఉంది, ఈ పార్టీ ఇంకా గెలవదని అందరూ అర్థం చేసుకున్నారు. అప్పుడు సడన్ గా కేసీఆర్ ప్రత్యక్షం అవుతారు, వచ్చేసి ప్రెస్ మీట్ పెడతారు. ఆ ప్రెస్ మీట్ తో ముచ్చమొట్లు పట్టిపోతాయి ఎవరికి? గెలిచిన వాళ్ళకి. ఇంతకంటే జోక్ ఏమన్నా ఉందా అసలు? ఇది హైలైట్ జోక్. ఇదంతా కాకుండా ఇక్కడ ఈరోజు హెడ్లైన్ చాలా బాగుంది, వింతగా ఉంది. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండె ఆగి చస్తాడా? అసలు రావాలి కదా ముందు. కమ్ మ్యాన్, అక్కడ ఎవరు గుండె ఆగి చేస్తారో అప్పుడు ప్రజలు చూస్తారు. నేను ఎవరిని కేసీఆర్ గారిని కూడా అంటలేదు ఇక్కడ, ప్లీజ్ అండర్లైన్ ప్రాపర్లీయా. నేనేమంటున్నాను, అసెంబ్లీకి రావాలి కదా ముందు. ప్లీజ్ అర్జెంట్గా వచ్చి మా రేవంత్ రెడ్డి గారి గుండెపోటు ఇప్పించండి. అంటే ఇప్పుడు దాకా రేవంత్ రెడ్డి వెనక్కి తిరిగిన మగాడని చెప్పి అందరం నమ్మాం. రేవంత్ రెడ్డి మాలో ఒకడని నమ్మాం. రేవంత్ రెడ్డి గ్రాస్ రూట్ లెవెల్లోంచి ఉంది, ఆయన తీసుకెళ్లిన కాంగ్రెస్ విత్తనాలు గట్టిగా నాటుకుపోయినాయి. ఈరోజు ఇది నీ ఊపే మగాడు అనేవాళ్ళు లేరన్నారు. కానీ రేవంత్ రెడ్డి మగాడు లాంటి వాళ్ళకి కూడా గుడ్డిపోటు తెచ్చే కెపాసిటీ కేసీఆర్కి ఉందా? అయితే వెల్కమ్, కమ్ అసెంబ్లీకి రండి. రాకపోతే మీకు గుండెపోటు తెచ్చుకొచ్చే కెపాసిటీ లేనట్టు ఇది. అన్ని ఊసుబోని కబుర్లే, మళ్ళీ చెప్పేది ఇవన్నీ ఊసుబోని కబుర్లే అవుతాయి. సో వస్తే గుండెపోటు కాదు, వచ్చి తెప్పిస్తామని చెప్పాలి. మన పార్టీ పవర్లోకి రావాలనుకుంటే మేము వచ్చి తెప్పిస్తామని చెప్పాలి. వస్తే చేస్తే చూస్తే అబ్బో బొచ్చుడు చూసాం, ఇవన్నీ బొచ్చుడు. ఆంధ్ర వాళ్ళని అయితే ఆడుకున్న విధానం అందరం చూసాం. ఇదంతా కాకుండా రేవంత్ రెడ్డి దొరికితే ఎడంకాలు చెప్పు తీసుకుని కొట్టాలి అని ఉంది. ఐ వాంట్ టు ఆస్క్ యూ మిస్టర్ కేటీఆర్ వన్ స్ట్రేట్ క్వశ్చన్. మీ పార్టీ వద్దని చెప్పి రేవంత్ రెడ్డి నేతృత్వంలో లీడర్షిప్ తీసుకున్న కాంగ్రెస్ గెలవాలని జనాలు ఊకదుంపుడుగా ఓట్లు కొట్టారు. నెక్స్ట్ టైం సీఎం క్యాండిడేట్ నేనే అనౌన్స్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి. అంత సత్తా దమ్మున్న లీడర్ నేనే నెక్స్ట్ టైం సీఎం క్యాండిడేట్ ఇక్కడ కాంగ్రెస్ నుంచి అని. ఇప్పుడు దాకా హిస్టరీలో లేదు. చెప్పారు కదా ఇంతకాలం కవర్లు రాజకీయాలు, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళాలి, ఢిల్లీకి పోవాలి, మళ్ళీ కవర్లు రావాలి సీఎం పేరని. అదేం లేదు, రేవంత్ రెడ్డి సీఎం అని అనౌన్స్ చేసుకున్నాడు ఇక్కడ డైరెక్ట్గా. అండ్ నేను మాట అడుగుతాను, రేవంత్ రెడ్డిని ప్రజలందరూ గెలిపించారు, మ్యాసివ్ ఓటింగ్ కెపాసిటీ ఇచ్చి గెలిపించారు. గెలిపించిన తర్వాత మా సీఎంని పట్టుకుని ఎడంకాలు చెప్తుంది అన్నాలంటే మా అందరినీ తన్నినట్టేనా అని రాష్ట్ర ప్రజలకు ఐడియా రాదా? ఒకవేళ మీరే ఏ డెమోక్రటిక్ ప్లేస్లో ఈరోజు స్టేట్లో తెలంగాణలో మీకు ఇక్కడ చూసుకుంటే ఓటు సంఖ్య
37.8% ఓట్లు వచ్చినాయి. 37.8% మీరు ఎడంకాలు చెప్తూ తన్నాలి అని చెప్పి సీఎం అంటే, మేము ఓటేసి గెలిపించుకున్న నాయకుడిని అంటే మమ్మల్ని అన్నట్టు కాదా? మా అందరినీ ఎడంకాలు చెప్తూ తన్నేస్తారా అని మేము ఊరుకోవాలా? ఇంకా ఎడంకాలు చెప్తూ తన్నించుకోవడానికి కేటీఆర్తో కూడా నాకు అర్థం కావట్లే. ప్రజలు అంత గాజులు వేసి కూర్చున్నారా చేతులకి? ఏంటి రూబాబు? నెక్స్ట్ టైం కొడంగల్లో రేవంత్ రెడ్డినే గెలవనీయమంట. అసలు గజ్వేల్లో కేసీఆర్ గెలుస్తాడని చాలా మంది అడుగుతున్నారు. మరి దీని ఏమంటారు? ఇదే ఊపు కంటిన్యూ అయితే ఇలాగే ప్రాపర్గా రోజు ఇలాగే మీరు వచ్చి మాటలనేసి పోతా ఉంటే కష్టమవుతుంది. ఇంకో రెఫరెండంగా తీసుకోవడానికి మీరు ఇలా రెఫరెండం చెప్పుకుంటూ వెళ్ళాలి. అవన్నీ ఓడిపోతా వెళ్ళిపోతూ ఉంటారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బలపడిపోతూ ఉంటాడు. అప్పుడే ఇన్వెస్ట్మెంట్ల మీద ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తూ ఉంటాడు. 2047కి ప్రణాళిక 3 ట్రిలియన్ ఎకానమీకి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు మనకు వచ్చే చలి జ్వరం కాదు ఇంకే జ్వరం నాకు అర్థం కావట్లా. ఇంకోటి ఏంటి, అమెరికాలో నా పని నేను చేసుకున్న తప్ప రేవంత్ రెడ్డిని కొడంగల్లో గెలిపించడం, కేసీఆర్ని దయచేసి. అమెరికాలో మీరు ఏ పనులు చేస్తున్నారు మాకెందుకు? మీరు గుంటూరులో చదువుకున్నారు, ఆయన మీకు ఆంధ్ర వాళ్ళంటే పెద్ద పడదు. ఆంధ్ర రోడ్లే ఒక రకంగా నవ్విపోయారు. సంక్రాంతికి వెళ్ళి అబ్బాయి ఏం రోడ్లని ఎక్కిరిచ్చారు. ఆంధ్ర డెవలప్ అయితే చూడలేరు. మేము కూడా అందరం అనుకున్నాం వాట్ అ ఫెంటాస్టిక్ షో. ఇక్కడ తెలంగాణ ఎలక్షన్స్ జరిగినప్పుడు వీ హ్యాడ్ అ వెరీ గ్రేట్ ఫీస్ట్ ఇన్ ద మార్నింగ్ వెన్ రిజల్ట్స్ వేర్ అనౌన్స్డ్ అని ఓపెన్గా చెప్తున్నాను నేను కూడా ఈ మాట. ఏమైంది? రైట్, ఇది రైట్. ఓటు వేసిన ప్రతి ఒక్కరికి రైట్ ఉంటుంది. మేము ఓటు వేసాం అయితే ఏంటి? ఓటు వేసినప్పుడు పార్టీ గెలుస్తుంది. మన ఓటు వేసిన పార్టీ గెలుస్తుంది. థ్రిల్లింగ్ థంపింగ్ షోలో డైరెక్ట్గా, దీంట్లో ఏ కామెడీ షో లేదు, స్టాండప్ కామెడీ లేదు, డైరెక్ట్గా చెప్తున్నా అమ్మయ్యా స్టేబుల్ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు అని. తప్పేంటి? మీరు గుంటూరులో చదువుకుంటే మాకేంటి? చుట్టరికాలు గుంటూరుతో ఉంటే ఏంటి, ఆంధ్రతో ఉంటే మాకేంటి? భీమవరం బుల్లోడని ఏపీలో రేవంత్ రెడ్డి గురించి అంటానంటున్నారు మీరు. భీమవరం బుల్లోడు కాకపోతే ఇంకో బుల్లోడు అనుకో బాస్, ఏం ప్రాబ్లం లేదు. బీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకుని టీఆర్ఎస్లో ఇక్కడ తెలంగాణలో గెలవలేని పార్టీ బీఆర్ఎస్. మొన్న కూర్చుని కేసీఆర్ ప్రెస్ మీట్లో దాన్ని టీఆర్ఎస్ అంటారు. బీఆర్ఎస్కి నాయనే ఒప్పుకోట్లా. ఆ పార్టీ పవర్ స్ట్రెంత్ అంత పడిపోయింది. అంత పడిపోయిన పార్టీ గురించి ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆంధ్రాలో గెలుకోవడం అవసరమా? కేటీఆర్ గారు నా మాటనండి, ఆంధ్రాలో గెలకడం ఆపేయండి. ఇంకా ఆంధ్ర పేరు ఎంత తక్కువ తీస్తే అంత బాగుంటుంది మనకి. భీమవరం బుల్లోడా అంటారు రేవంత్ రెడ్డి గారిని నుంచోబెట్టి ఏపీలో కూడా నుంచోబెట్టి గెలవకపోతే అప్పుడు అడగండి. ఓ చరిష్మా ఉంటుంది ఒక లీడర్కి. మనం ఏది పడితే అది చేసేద్దాము, నేషనల్ లెవెల్ పార్టీని చేసేద్దాము, వరల్డ్ వైడ్ పార్టీని చేసేద్దాము, తీసుకెళ్ళిపోయి ఎవరినన్నా మనం లిటరలీ నేను చెప్తున్నాను ఇప్పుడు పుతిని చేసేద్దాము, ట్రంప్ని చేసేద్దాం అంటే అవ్వరు కదా. అవ్వరు. స్టేట్ పాలిటిక్స్ మాట్లాడేటప్పుడు స్టేట్ గురించే మాట్లాడాలి. స్టేట్ గురించి మాట్లాడేటప్పుడు ఏముండాలా? ఒక సభ్యతా సంస్కారం ఉండాలా. సభ్యతా సంస్కారం మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలా? మనం ఇదివరకు అది పాటించి ఉండాలా. అదేం పాటించుకుని ఈరోజు సబ్జెక్ట్గా నాకు సభ్యతా సంస్కారం నాకు కావాలి అంటే మెనూ కార్డులో పెట్టలేదు ఎంతకాలం ఆ వర్డ్. ఎక్కడ మెనూ కార్డులో ఒక దాఖలాలు లేవు ఇలాంటి వర్డ్స్ ఉంటాయని చెప్పి. సో ఈ సభ్యతా సంస్కరణలని మెనూ కార్డులో మేము ఎప్పుడు వినలా. ఇదివరకు పేపర్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, మీ సోషల్ మీడియాలో విన్నా, లేకపోతే బయట సోషల్ మీడియాలో విన్నా రచ్చేలాగే ఉండేది. అబ్బచ్చి ఏం బూతులు, చిచ్చి పాలిటిక్స్లోకి అడుగు పెట్టకూడదు, చిచ్చి అసలు మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని పాలిటిక్స్కి వెళ్ళకూడదు అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కళ్ళలో వచ్చింది. అండ్ యూ వాంట్ జనరేషన్స్ టు కమింగ్ టు పాలిటిక్స్. హౌ? నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్షి అన్న పరిస్థితి అయిపోతుంది ఈరోజు తెలంగాణలో. హౌ? ఎలా వస్తారు? ఓ పద్ధతిగా పెరిగిన కుటుంబాల్లో వచ్చిన వాళ్ళందరూ ఈ రోజు ఇట్లాంటి దుర్భాషలు విన్న తర్వాత పాలిటిక్స్లోకి అడుగు పెడదాం అనుకుంటారు. మాకు మేము ఓట్లేసి చూపించుకుంటాం మా ఇష్యూస్ అన్ని అనుకుంటారు. అదే జరిగింది. ఏమైంది? ఓడిపోయారు. ఇప్పుడు కూడా సవరించడం అనేది ఉండదా? బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ షఫ్లింగ్ ఏంటో ఎవరికి అర్థం కావట్లా. కండువాల్లో ఏం వేసుకోవాలో మీకే అర్థం కావట్లా. ఫ్రాంక్లీ ఇది పబ్లిక్ ఒపీనియన్ సార్. పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్గా తీసుకోవడం దీంట్లో ఏం లేదు. ఎందుకంటే ఫిగర్స్ ఆర్ షోయింగ్. మన జరిగిన సర్పంచ్ ఎలక్షన్లు చూపిస్తున్నాయి. కాంగ్రెస్ బ్యాకప్ చేసిన వాళ్ళు ఎంతమంది గెలిచారు, మీరు బ్యాకప్ చేసిన వాళ్ళు ఎంతమంది గెలిచారని. ఎన్ని రిఫరెండం కావాలి ఇంకా? పోనీ 2026లో వచ్చే ఎన్నికల్లో కూడా డైరెక్ట్ పార్టీ గుర్తు ఉంటే మీరు గెలుస్తారంటే విల్ టేక్ ఇట్ ఎస్ రిఫరెండమ్స్. వీ వాంట్ రిఫరెండమ్స్. కావాలి గ్రాఫ్ చార్ట్ అనేది. రిఫరెండం తీసుకుందాం. మళ్ళీ అక్కడికి వచ్చి టైం పీస్ అనకూడదు ప్రతిసారి. అండ్ ఐ వాంట్ కేసీఆర్ గారు టు కమ్ టు అసెంబ్లీ. రారేంటి ఆయన? ఫామ్ హౌస్ పరిపాలన అయిపోయిందని చెప్పి ఇంటికి పంపించారు. అసెంబ్లీకి కూడా రారు. అపోజిషన్ లీడరు. అక్కడ జగన్మోహన్ రెడ్డి కంటే అపోజిషన్ స్టేటస్ కూడా లేదు. హూజ్ యాక్చువల్లీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మిస్టర్ కేసీఆర్ అండ్ యూ. కానీ ఇక్కడ మీకు అపోజిషన్ స్టేటస్ ఉందయా? క్యాబినెట్ ర్యాంక్ ఉంది.
దానికి సరిపడా జీతాలు ఉన్నాయి, గౌరవం ఉంది, రండి అంటున్నారు. మేము రావు అంటారు, వస్తే గుండిపోటు అంటారు. అరే ఆ గుండిపోటు ఎట్లుంటుందో చూడాలనుంది, రండి అంటున్నాం. ఇప్పుడు కూడా రావంటే ఎలా? అప్పుడు జనాలు ఏమనుకుంటారు, గుండిపోటు ఎవరికి వచ్చిందని, చలి జ్వరం ఎవరికి వచ్చిందని, అరే తప్పైపోయింది భయ్యా, నేను మాత్రం అనవసరంగా నేను ప్రెస్ మీట్ పెట్టాను ఫీలింగ్ ఎవరికి వచ్చిందని ఏమనుకుంటారు. ఇట్లాంటి మాటలు వద్దు. భీమవరం బుల్లోడవనిండి, కొడంగల్ మనగాడవనిండి, ఒకవేళ ఆ యుద్ధంలోకి వెళ్లాల్సి వస్తే ఈ రోజు మరి స్టాటిస్టిక్స్ ప్రకారమే మాట్లాడాల్సి వస్తే రేవంత్ రెడ్డి ఇస్ ద మ్యాన్. గజ్వేల్ కూడా మరి రెచ్చగొడితే మీరు అన్నట్టు ఒకవేళ ఇదే ఊపులో ఆయన వెళ్ళిపోతే హీల్ బి ద మ్యాన్. నేను ఇంకేం చెప్పలేను ఇంతకంటే. సో ఏది మాట్లాడాలన్నా ఇప్పుడు మీ పైన ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభాకర్ రావు గురించి వచ్చింది, కస్టడీలో ఉన్నాడు, అతనేం చెప్పాడు, ఫార్ములా ఈ కేసు ఏంది, కాళేశ్వరం ఏంటి, అసలు తెలంగాణలో జరుగుతున్న రభస ఏంది, మీకు మీరు ముచ్చట్లు చెప్పుకోవడం కంటే అసలు జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫస్ట్ అసెంబ్లీకి రావాలి. రావటానికి ఎవరు? మిస్టర్ కేటీఆర్, యువర్ పార్టీ హెడ్ ఇస్ కేసీఆర్ గారు, ఆయన రావాలి. ఎందుకంటే ఆయన వస్తేనే గుండెపోట్లు వస్తాయి. వి వాంట్ దట్. మేమేమన్నా ఇంకా బయర్లుగా పున్నామేమో, మాకు తెలియదు, ఆయన వచ్చి ఎన్లైటన్ చేస్తారేమో, దానికోసమని ఆయన వస్తారని ఆపే విత్ ప్యూర్ గుడ్ ఇంటెన్షన్ సభలో పార్టిసిపేట్ చేస్తారు పెద్ద మనుషులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఐఎమ్ క్లోజింగ్ మై షో. ఇలాంటి బూతులు ఈరోజు కొత్త కాదు, ఇదివరకటి నుంచి ఉన్నాయి ఈ బూతులు. ఇదేదో కొత్తగా ఫస్ట్ టైం విన్నా ఉన్నట్టు ఫీల్ అవ్వకూడదు. ఒకనప్పుడు పడినాడు, ఒకప్పుడు విన్నాడు, ఒకప్పుడు చూసినాడు, అందరికీ రభసగానే అనిపించింది. బేసికలీ పాలిటిక్స్ ఇస్ నథింగ్ బట్ అటరింగ్ షేడ్ ఆఫ్ నాన్ సెన్స్ అనే ఫీలింగ్ చాలా క్లియర్గా పబ్లిక్ వచ్చింది. ఎందుకంటే సభ్యంగా ప్రజాసేవ చేయలేము, ఇన్ని బూతులు తిడితే తప్ప మేము గెలవలేము అనే ఇంప్రెషన్ ఈ ఒక్క పార్టీ కాదు, మొత్తం ఇండియా వైడ్ పొలిటికల్ పార్టీస్ ఇదే ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. ఈ సిచ్యువేషన్లో ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ అన్ ఒపీనియన్ అండ్ దెర్ ఇస్ నథింగ్ టు డీమీన్. మీరు తిట్టుకుంటారు, మేము వింటా ఉంటాం అంతే. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మీరు అందరు బూతులు తిట్టి వెళ్తారు, కొంతమంది కొన్ని లవ్జీ స్టోరీస్ చెప్పెళ్తారు, కొంతమంది ఇన్ఫాక్చువల్ స్టోరీస్ చెప్తారు. ఎవ్రీ వన్ ఇస్ అ పార్టిసిపెంట్ అండ్ ఎంటర్టైనర్, అంతే తప్ప ఒక క్రియాశీలక రాజకీయంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు మాత్రం ఇదివరకు ఎప్పుడు జరగలేదు. తెలంగాణ విల్ రైజ్, షెల్ రైజ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ రేవంత్ రెడ్డి అనే కాన్ఫిడెన్స్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. లెట్స్ డూ మ్యాథ్ అంతే, లెట్స్ డూ రియల్ ఫ్యాక్ట్ మ్యాథ్. ఈ మ్యాథ్కి మించి మనం ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు. ఫిగర్స్ టాక్ అబౌట్ పబ్లిక్ మూడ్. సో వాట్ ద ఫిగర్స్ ఆర్ సేయింగ్, హీ ఈస్ ద మ్యాన్. మీరందరూ కూడా కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి రేవంత్ రెడ్డి గుండెపోటు తెప్పిస్తారా లేదా అన్న విషయం పైన ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ యాజ్ యూజువల్ కేటీఆర్ గారు చేసిన స్టేట్మెంట్ ఎడంకాలు చెప్పుతో రేవంత్ రెడ్డిని కొడతా అన్న వర్డ్ని మీరు ఎలా చూస్తారో కూడా ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.